ఓకే నో యూస్. వాడు విండండి. దిస్ సైడ్ 100 వెహికల్స్, దిస్ సైడ్ 100 వెహికల్స్, టోటల్ బ్లాక్. షీ విల్ డై. మోస్ట్ బార్బేరియస్. ఐ హేట్ డెమోక్రసీ. నో దిస్ కంట్రీ నీడ్స్. అడవుడు మీనాక్షి నువ్వు దిగొద్దు. యూ డోంట్ గెట్ డౌన్. షీ విల్ డై. బిడ్ దడ్డం తిరిగి చచ్చిపోద్దండి. షీ విల్ డై. సీను పద. మిస్టర్ వేర్ ఆర్ యు గోయింగ్? మిస్టర్ వేర్ ఆర్ యు గో? ముయ్. వినరు. వాడు నా మాట విండు, వీళ్ళు నా మాట వినరు. మీనాక్షి యూ డోంట్ గెట్ డౌన్. షీ విల్ డై. ఏం చేస్తావు చేయరా? అన్నది ఈడు. నేను బండిది ఎలా ఏమనుకున్నావు? పులి బిడ్డ మనం. పులి మీ ఇంటికి వచ్చిందా, మీ అమ్మాయి అడిగికి వెళ్ళిందా? అదంతా మాకు తెలియదా? ఎవడు చేస్తే మాకేంది? బండి తీయాలంటే చదువుకున్నాడు కొడితే అర్థం కాలేదు నా కొడుక్కి. నేను చదువుకోలేదు. తీరమండి. కొడితే గానీ తీయలేదు. 2 గంటలు టైం వేస్ట్ అయింది కదరా. 2 గంటలు నువ్వేం పీకావు? తీ. లాభం లేదు. షీ విల్ డై. నాకు తెలుసు కదా. తీరన్నా తీస్తారు. తీసినంత మాత్రాన్ని కదలొద్దు. అవతల 100 వెహికల్స్, యువతలో 100 వెహికల్స్. నో వే. మీనాక్షి నువ్వు దిగొద్దు. షీ విల్ డై. హలో ఏమిటండి? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? చిన్న పిల్లడు. వాడి బొడ్డుని ఉల్లిపాయలు కోసాడు, కత్తితో కోస్తాడండి. బార్బేరియస్. వాడు చచ్చిపోతాడండి. దట్ బేబీ విల్ డై. మంచి మాట మాట్లాడవరా? జఫానా జఫడా. ఏంటది? జఫానా జఫడా. ఏమండి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను. గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. అమ్మా ఇలా కొట్టాడేంటి? నువ్వేంటే టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నావు? తప్పుకో. ఒరే డేవిడు, అయ్యా నువ్వేమో క్రిస్టియన్, నేనేమో ముస్లమాన్ని. మనిద్దరం ఏంట్రా అంటే యాగానికి కొబ్బరి పీచులు తీస్తున్నాం. సూపర్ కామెడీగా లేదు? కామెడీ కాదు, టెన్షన్. ఎందుకురా టెన్షన్? అన్నిటికీ నేను ఉండగా నేను చెప్పాను. ఒరే డేవిడ్, ఈ అమ్మాయి మరీ స్పీడ్ అయిపోతుందిరా బాబోయ్. బ్రేక్ ఎక్కిపోతే మనం దొరికిపోవడం గ్యారంటీ. ఐడియా ఏంటది? బంగారాజు ఏమో కృష్ణరాజు గారి ఫ్యాన్, వాళ్ళ కూతురేమో ప్రభాస్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ లో గిర్రని తిరిగే ఐడియా నేను ఒకటి చెప్తాను, నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే. భగవంతుడా, ఆ సులేమాన్ గారి నుంచి మమ్మల్ని కాపాడు తండ్రి. హలో, ఎవరండి? బంగారాజు గారు ఉన్నారా? నేను బంగారాజునే మాట్లాడుతున్నానండి. ప్రభాస్ గారు మీతో మాట్లాడతారండి. ప్రభాసా? అంటే హీరో ప్రభాసా? అవును డార్లింగ్, మన కర్నూలులో ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతుండగా ఒక అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. ఎవరా అని కనుక్కుంటే మీ అమ్మాయి అన్నారు డార్లింగ్. మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. నా కూతుర్నే పెళ్ళే? అవునండి. ఏంటి అంకుల్ డార్లింగ్, షాక్ అయ్యారా? ప్రభాస్ గారు, ఈ మధ్య ఒక బడేమియా గారి దెబ్బతోటి నా లైఫ్ టోటల్ గా బ్లాక్ అండ్ వైట్ గా మారిపోయిందండి. ఆహా. కానీ మీ ఫోన్ కాల్ తోటి మళ్ళీ కలర్ఫుల్ గా తయారైంది. మీ అమ్మాయితో నాకు పెళ్లి కుదిరిస్తే కర్నూలు సెంటర్ లో మీదో శిలా విగ్రహం పెట్టిస్తా. సార్, ఎలాగైనా సరే మా అమ్మాయిని ఒప్పిస్తాను. ఈ లోపు మీరు మనసు మార్చుకోకండి. థాంక్స్ అండి. అమ్మా అపర్ణ, ఏంటి నాన్న? నీ పెళ్లి ఫిక్స్ చేశానమ్మా. ఎవరితో నాన్న? ప్రభాస్తో అమ్మా. ఇలా పడిపోయావంటే నాన్న నేను వద్దు, నువ్వు నాకేమీ చెప్పొద్దు. నీకేమైనా లవ్ అఫేర్స్ ఉంటే పెళ్ళైన తర్వాత ఒక బుక్ రాసు, కానీ నా మాట కాదని నన్ను హత్య చేయొద్దమ్మా. ప్రభాస్కి అమ్మా 7 feet ఉంటాడు. నదులు సముద్రంలోనే కలవాలి, రాజులు రాజుల్నే పెళ్లి చేసుకోవాలి. దిస్ ఇస్ మై ఆర్డర్. ఎలుకలు బొన్ను పడ్డాయి. మనకు ఒక 4 రోజులు ఇంకా టెన్షన్ లేదు. గివ్ మీ హై ఫైవ్. అదిగో ఆ బస్సే. ఎక్కేయండి. కొంచెం కూడా వచ్చి 37Gలో ఎక్కించేస్తారా? కండక్టర్తోనే చెప్పండి.
ఒకతను నన్ను ఫాలో ఇదిగో అమ్మాయి బ్యాగ్ లోపల పెట్టి ప్లీజ్ మాట్లాడుతున్నా ప్లీజ్ బస్సు బయలుదేరుతుందిరా ఎక్కువ ప్లీజ్ సరే ప్లీజ్ ప్లీజ్ ఎక్కండి టికెట్ 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 ఏంటమ్మా ఇది? 3 రూపాయల టికెట్ 100 రూపాయలు ఇస్తున్నావు. చిల్లర అమ్మా. లేదు మీరు అక్కడ కూర్చోండి నేను ఇక్కడ కూర్చుంటాను. టికెట్ తీసుకున్న వాళ్ళంతా టికెట్ తీసుకోండి. టికెట్ టికెట్ టికెట్. ఎక్కడికి వెళ్ళాలమ్మా? 2 ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఇవ్వండి. జాగ్రత్తగా దిగండి. జాగ్రత్తగా ఎక్కండి. త్వరగా ఎక్కండి అయ్యా. అందరూ టికెట్ తీసుకోండి. టికెట్ టికెట్ టికెట్. ఎక్కడికి వెళ్ళాలమ్మా? యూర్ హాస్పిటల్గా? టికెట్ టికెట్ టికెట్. టికెట్ తీసుకున్న వాళ్ళంతా టికెట్ తీసుకోండి. టికెట్ తీసుకున్న వాళ్ళంతా టికెట్ తీసుకోండి అమ్మా. తమ్ముడు ఫుడ్ కోర్ట్ మీద వద్దు, పైకి రా. టికెట్ హలో. టికెట్ టికెట్. ఎంత ఇచ్చావమ్మా? ఇక్కడే దిగాలి. లేదు అక్క 7 స్టాప్లు అని చెప్పింది. 5 స్టాప్లే వచ్చాయి. ఏమండి మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్డేగా దిగాలి. అవును ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్స్. నేను కరెక్ట్గా కౌంట్ చేశాను. 5 స్టాప్లే వచ్చాయి. హలో ఇది లిమిటెడ్ స్టాప్ సర్వీస్, అన్ని స్టాపుల్లో ఆగదు. సార్ పోయిన స్టాప్ ఏ స్టాప్? ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఓకేనా? నేనే బాగుందా? గాలిపటం చాలా బాగుంది, నాకు ఇచ్చేయన్నా. నీకేరా? వాడే పెద్ద గాలిపటం, నీకెందుకు ఇంకో గాలిపటం? వాడికే తాడు కట్టి ఎగరే. అబ్బు భలే చెప్పిందిరా మైసముదల్లే. కరెక్టే, గాలిపటం ఎగరడానికి తాడు కావాలి, మనిషి బ్రతకడానికి తోడు కావాలి. తాడుంటే ఎలాంటి గాలిపటం అయినా చుక్కల్లోకి వెళ్తుంది, అలాగే తోడుంటే ఎలాంటి గాలిన కొడుకైనా గోలు కొడతాడు. కేసు లేకుండా బిల్డింగ్ నిలబడదు బాబు, కేసు లేకుండా నిన్ను లేపేస్తారు బాబు. చా అవును షకీల మీద ఒట్టు. షకీలనా? ఆవిడెవరు? ఇంకెవరు? తమ సెకండ్ సెటప్. ఎక్కడ చెట్టప్ప? ఎవరు? నాకా? ఎవరితో ఉండి ఉండి చచ్చుంటారు, ఈ చచ్చినోడు. నాకు సెకండ్ సెటప్ ఏంది? రేయ్, ఇక్కడ రాజెవర్రా? హలో మాయా, నేనే. ఆ? బాబాజీ నిన్ను రమ్మంటున్నాడు. హలో అన్న రాడు, అవసరమైతే ఆ క్యాబేజీని ఇక్కడికి రమ్మను. అరే గుట్టాను ఉండరా. కాలనీ పీపుల్స్, ఇప్పటికైనా తెలిసిందా మన రేంజ్ ఏంటో? మన కోసం ఎన్ని బండ్లు వచ్చాయో చూడండి. 1 2 3 4 కార్స్. బాబాయ్ మన ఏసీ వేసుకుని జలికి జీని కలుద్దాం పద. పద. మొత్తం ప్రపంచం అంతా ఇలా ఏడితే మనం మాత్రం ఏం చేయగలం? ఒరేయ్ తెగాకలా టిఫిన్ తీసుకొచ్చావా? ఒరేయ్ అదేంట్రా, నేను నీకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏ పొజిషన్ లో ఉంచున్నావు, సేమ్ అదే పొజిషన్ లో ఉంచున్నావు. టిఫిన్ ఎట్టాలదా? నీకు అసలు బుద్ధి ఉందా అన్న? ఇప్పుడు నీకు డౌట్ ఎందుకు వచ్చిందిరా? మరి లేకపోతే ఏంటన్నా, పొద్దున వెళ్తూ 2 10 రూపాయల నోట్లు ఇచ్చావు. ఒకదాంతో ఇడ్లీ, ఒకదాంతో పూరి తెమ్మన్నావు. దేంతో ఇడ్లీ తేవాలి, దేంతో పూరి తేవాలి చెప్పలే కదన్నా. తప్పు నీది కాదురా, ఆ కుడి చేతిలో 10 రూపాయలతో ఇడ్లీ, ఎడం చేతిలో 10 రూపాయలతో పూరి అట్రా ఎల్లో. అది ఇలా క్లియర్ గా చెప్పే బాగుంది. ఏదవా కన్ఫ్యూజ్ నువ్వు. ఆపేసారే, ఆడండ్రా. పాట అయిపోయింది సార్. ఏం పాట రాది? లైన్ వెయ్యరా గురు, లైన్ వెయ్యరా, టీనేజ్ లైఫ్ ఎంజాయ్ చెయ్యరా. ఎలా ఉంది సార్ పాట? చాలా బాగుందిరా. ఎవరు రాశారా ఈ పాట? వీడే సార్, వీడే. వీడా? వీడే. రా, 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 రా. ఇదే పాట నేను పాడితే ఎలా ఉంటుందో నువ్వు పాడు. వెయ్యలేనురా, లైన్ వెయ్యలేనురా, ఏజు బారయ్యింది ఆడలేనురా. ఓహో, ఇంత బ్యాడ్ ఒపీనియన్ ఉందన్నమాట నా మీద మీకు. సార్ ఎక్కడికి సార్? ఏం లేదురా, మీరు ఇప్పుడు పాడిన పాట ప్రిన్సిపాల్ గారికి పాడి వినిపించి మీ అందరికి టీసీలు ఇప్పిందామని. ఫ్యూచర్ లో ప్రిన్సిపల్ కావాల్సిన మీరు ప్రిన్సిపల్ కి రిపోర్ట్ చేయడం ఏంటి సార్? అవును సార్, మీరందరూ నా కాళ్ళు పట్టుకు బ్రతిమాలినా సరే నేను ఒప్పుకోను. అంటే ఆయన కాళ్ళు పట్టుకోవాలన్నమాట. No, నేను ఒప్పుకోను. మీరు నా కాళ్ళు పిసికినా సరే నేను ఒప్పుకోను. No, నేను ఒప్పుకోను. No, no, నేను ఒప్పుకోను. ఒప్పుకోనంటే ఒప్పుకోను. No, no, I can't. ఒరే అమ్మాయిలు చూస్తున్నారు, వదలండ్రా బాబు, ఈ దండం పెడతాను. ఒరే వదలండ్రా బాబు. ప్యాంట్ లాగిన విషయం బయటికి చెప్పండి. అవునరా, కుటుంబంలో వెయిటింగ్ రా.
ఏంట్రా కుటుంబరావులు కోపంగా ఉన్నారు? ఎరా మాస్టర్ ప్యాంట్ లాగారట. ప్యాంట్ లూజ్ గా ఉంటే మాదా తప్పు? మీకిదేం పోయే కాలం రా. మా కాలంలో మాస్టర్లు అంటే ఎంత గౌరవం, ఎంత భయం. అదా మరి ఆ కాలంలో మాస్టర్లు పాఠాలు బాగా చెప్పేవాళ్ళు. ఏడిసేవులే, అప్పట్లో స్టూడెంట్స్ బాగా వినేవాళ్ళు. మరి ఇప్పుడు మీలో అడ్డగాడిదిలా తయారవుతున్నారు. ఒరేయ్, మీ చదువుల కోసం మేము ఎంత కష్టపడుతున్నామో తెలుసా? చదువుకోలేక మేమెంత కష్టపడుతున్నాం మీకేం తెలుసు? కష్టపడితే సరస్వతి రాదురా, ఇష్టపడితే వస్తుంది. ఏ సరస్వతి నాన్న? ఒరే ఒరే ఒరే, బీపీ తెప్పిస్తున్నారు కదరా. అయినా మీ బాగు కోసం చెబుతుంటే అర్థం చేసుకోరేట్రా వెధవల్లారా. అర్థం చేసుకుంటే మేమెందుకు పెద్దలు అవుతాం? పదండ్రా. ఎక్కడికి వెళ్తున్నావురా? తిరిగిపోద్ది. బీదర్. బీదర్? అదేమిటి? మూట. మూట మూట తెలిసిరావా? మూటలో ఉందేమిటి? ఇసుక. ఇసుక? శాండ్. ఇసుక ఇసుక. ఇసుక తీసుకెళ్లి బీదర్లో ఏం చేస్తావురా? జలుతా. జల్లటమా? జల్లితే నీకేం వస్తుందిరా? సరదా. జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ఫన్నా? ఏయ్, నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇది బార్డర్ చెక్ పోస్ట్, స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి. ఓపెన్ ద బ్యాగ్. ఓపెన్ ద బ్యాగ్. ఓకే, నో ప్రాబ్లం. తీరా చేయి. నీలాంటి వాళ్ళ కోసం నన్ను అప్పుడప్పుడు స్పెషల్ చెకప్ కోసం పంపిస్తుంటారు. ఇసుకే? ఇక్కడి నుంచి బీదర్కి ఇసుక పట్టుకెళ్ళడం ఏమిట్రా? బీదర్లు ఇసుక లేదా? చేయగడుకోండి. నుండిపోయి. ఆంధ్ర పోలీస్ చాలా స్ట్రిక్ట్. బీదర్, ఇసుక, చల్లడం. చిట్టి చిట్టి పూలకింత చిత్రంగా తనువంతా చేసావో నాలో గోరంత గిలిగింత. ఉంటే నువ్వు నా చెంత జన్మంత కేరింత. లేదు, పెళ్ళైన తర్వాత కౌగిలించుకుంటాను. నువ్వు పెళ్ళైన తర్వాత కౌగిలించుకో, ఇప్పుడు నేను.